జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, ముక్తినాథ్ పేరులోనే ఉంది ముక్తిని ప్రసాదించేటువంటి క్షేత్రం అని, ప్లేస్ అని. కాబట్టి ముక్తినాథ్కి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి స్పెషల్ ప్యాకేజెస్ అందిస్తోంది? మీరన్నట్టుగా ముక్తిని ప్రసాదించే దేవుడు ముక్తినాథ్ అనమాట. సో అక్కడ విష్ణు భగవానుడు కొలువై ఉన్నాడు. ఈ యాత్ర ఏంటంటే ముక్తినాథ్ మనకి నేపాల్లో ఉంటుందండి. సో మనం వెళ్ళాలి అనుకుంటే త్రూ ఇండియా ద్వారా, అంటే మనం బార్డర్ క్రాస్ చేస్తూ బై రోడ్ అయినా సరే నేపాల్లోకి ఎంటర్ అయ్యి యాత్ర చేయొచ్చు. లేదు ఒకవేళ మన దగ్గర టైం తక్కువగా ఉంది అనుకుంటే మనం కాఠ్మండు వరకు ఫ్లైట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి బై రోడ్ కానీ లేదంటే బై ఫ్లైట్ కూడా వెళ్ళి మనం ముక్తినాథ్ దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే బేస్ క్యాంప్ వచ్చేసేసి పోఖ్రా అనమాట. సో ఈ పోఖ్రా అన్న ప్లేస్ నుంచి ఇన్ కేస్ మనం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే అక్కడ నుంచే చార్టెడ్ ఫ్లైట్ ఫ్లై అవుతుంది. లేదు ఒకవేళ మనం బై రోడ్ వెళ్ళాలనుకున్నా సరే పోఖ్రా నుంచి బయలుదేరి దర్శనం చేసుకొని మనం తిరిగి ఈవినింగ్ అంతా బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. ఈ చార్టెడ్ ఫ్లైట్ అనేది ఏంటంటే చాలా వరకు సేఫ్టీ తక్కువగా ఉందన్న ఉద్దేశంతో మనం బై రోడే ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఏంటంటే బై రోడ్ కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా కేవలం ఒక 5 to 6 hours జర్నీ ఉంటుందండి పోఖ్రా నుంచి. సో పోఖ్రా నుంచి మనము ఒక వెహికల్లో 4 మెంబర్స్ని తీసుకెళ్తాం అనమాట. లైక్ ఇప్పుడు స్కార్పియో కానివ్వండి, లేకపోతే ఫార్చునర్ వెహికల్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి, లేకపోతే మనకి ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి అనమాట. సో ఎక్కువగా ఏంటంటే ఈచ్ వెహికల్లో 6 మెంబర్స్ని తీసుకెళ్తారనమాట. సో మనం అలా కాకుండా ఈచ్ వెహికల్లో 4 మెంబర్స్ మాత్రమే తీసుకెళ్తాము సేఫ్టీ మెజర్స్ కారణం వల్ల. సో 4 మెంబర్స్ మార్నింగ్ బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి ముక్తినాథ్ పార్కింగ్ వరకు మనకు వెహికల్స్ వెళ్ళిపోతాయి. కేవలం ఒక 1.5 kilometer వరకు మాత్రమే నడిచేది ఉంటుందన్నమాట. అందులో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా ఆ స్టెప్స్ అనేది కూడా ఎక్కేయచ్చు. సో అక్కడికి వెళ్ళి ముక్తినాథ్ దర్శనం చేసుకునేసేసి అలాగే అక్కడ మనకి 108 దారాలు ఉంటాయి అన్నమాట. దారాలు గోముఖాలు ఉంటాయి అనమాట. 108 గోముఖాలు. ఆ ప్రతి గోముఖంలో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో గండకి నది ప్రవాహం అనేది ఎక్కడో హిమాలయస్ లో ఉంటుంది. ఆ నది ప్రవాహం అక్కడ దాకా వచ్చి టెంపుల్లో మనకి ఈ 108 గోముఖాల నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ గోముఖాలలో స్నానం చేసి అలాగే అక్కడ 2 కుండాలు కూడా ఉన్నాయన్నమాట. చిన్న పాండ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిలో కూడా స్నానం ఆచరించి టెంపుల్ దర్శనం చేసుకునేసేసి మనం రిటర్న్ బ్యాక్ అనేది వస్తాం అనమాట. సో ఈ ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మనం పోఖ్రా నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మన దగ్గర ప్యాకేజెస్ పరంగా చూసుకుంటే ఈ ముక్తినాథ్తో పాటు ఇంకా అక్కడ మనకు కాఠ్మండు వెళ్ళిన తర్వాత పశుపతినాథ్, గృహేశ్వరి టెంపుల్, జలనారాయణ టెంపుల్, అలాగే నేపాల్లో జనక్పూర్, లుంబిని బుద్ధుని యొక్క బర్త్ ప్లేసు, వీటన్నిటినీ కవర్ చేసుకుంటూ అలాగే మనం వెళ్ళడం ఇండియా నుంచి వెళ్తున్నాము, రిటర్న్ మళ్ళీ ఇండియా నుంచి వస్తున్నాం కాబట్టి సో బార్డర్లో ఉన్న ప్లేసెస్ కూడా కొన్ని కవర్ చేస్తాం అనమాట. సో వీటిల్లో ఏంటంటే మనకు నైమిషారణ్యము, అయోధ్య కవర్ అవుతాయి. అలాగే రిటర్న్లో ఇవన్నీ చూసుకుంటూ బ్యాక్ వచ్చిన తర్వాత మనము వారణాసికి వచ్చి వారణాసిలో టెంపుల్స్ కూడా కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. టోటల్ ఎన్ని డేస్ ఉంటుందండి ఈ ప్యాకేజ్? సో ఈ టెంపుల్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డ్యూరేషన్ కూడా మనకి 12 nights 13 days ఉంటుందండి. సో 12 nights 13 daysలో మనకు మెయిన్గా ప్లేసెస్ చూసుకుంటే నైమిషారణ్యము, అయోధ్య, లుంబిని, పోఖ్రా, ముక్తినాథ్, కాఠ్మండు, జనక్పూర్, వారణాసి. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ప్లేస్ కి వెళ్ళడానికి టూర్ కి ఏది బెస్ట్ టైం అంటారు? ఆ టైం కి సంబంధించి చూసుకుంటే అండి వింటర్ సీజన్ కాకుండా మిగతా ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళిపోవచ్చు అండి, ఇయర్ మొత్తం వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఈ ట్రిప్ కూడా ఒకవేళ ఎవరైనా సరే ఇంత లాంగ్ ట్రిప్ మాకు వద్దు, షార్ట్ ట్రిప్ కావాలి, లైక్ 6 daysలోనే కావాలి, లేదంటే 8 daysలో కావాలనుకున్నా సరే మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే హోటల్స్ ఫెసిలిటీస్ సంబంధించి కూడా ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఇస్తున్నప్పుడు డీలక్స్ హోటల్స్ ఉంటాయి. అలా కాదు మాకు 3 star కావాలి, లేదా 4 star కావాలి, అప్ టు 5 star కావాలి. సో కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకి ఎటువంటి కేటగిరీ ఆఫ్ హోటల్స్ కావాలన్నా సరే, ఎటువంటి ఇన్ని డేస్లో కస్టమైజ్ చేసుకోవాలనుకున్నా సరే మనం ఈ ప్యాకేజ్ అనేది చేసి ఇస్తాం అనమాట. కొందరు ఏంటంటే ఓన్లీ ముక్తినాథే వెళ్ళాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే 4 nights 5 days నుంచి కూడా ఈ ప్యాకేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్ టు కాఠ్మండు వరకు ఫ్లైట్ వెళ్ళిపోయి అక్కడ కూడా ఇంటర్నల్ గా ఫ్లైట్స్ తీసుకొని మనం ముక్తినాథ్ దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ 4 days ప్యాకేజ్ కి ఎంత అవుతుందండి ప్రైస్? ఈ 4 nights 5 days ప్యాకేజ్ అనేది కస్టమైజేషన్ ఉంటుందండి. సో వెళ్ళేటువంటి మెంబర్స్ ని బట్టి ఆ కాస్ట్ అనేది వేరేట్ అవుతూ ఉంటుంది అనమాట. 3 members వెళ్తే ఒక రేటు, 4 members వెళ్తే ఒక రేటు, 10 members వెళ్తే అలాగే డిఫరెంట్ రేట్స్ అనేది ఉంటుంది అనమాట. జశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముక్తినాథ్ యాత్ర గురించి అలాగే ఈ ప్యాకేజ్ లో మీరు ఏమేమి ప్లేసెస్ ని కవర్ చేస్తారు అనే విషయాలని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.
చూసారు కదండి, ముక్తినాథ్ యాత్ర మీరు కూడా చేయాలి అనుకుంటున్నారా? మరి బెస్ట్ టైం అంటూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ యాత్ర చేయాలి అనుకుంటే కనుక హ్యాజల్ ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా చేయాలి అనుకుంటే ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి నెంబర్స్కి కాల్ చేయండి.